హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తీన్ మర్మోని. అందరూ ఎలా ఉన్నారు? మస్తున్నారులే. సో ఇంకొక వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు యాక్చువల్లీ లాస్ట్ వీక్ వీడియో అండి. ఇది పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నాకు. సో మా సిస్టర్ అయితే డెలివరీ అయింది. సో మా సిస్టర్కి పుట్టిన బేబీని చూడడానికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. సో సి సెక్షన్ అయింది తనకి. ఏం ఫుడ్ పెడతారో అంత ఐడియా లేదు. సో ఇంకేం అంటే లిక్విడ్స్ ఇస్తారు కదా. సో బ్రెడ్ అండ్ రాగి బిస్కెట్స్, యాపిల్స్ అయితే తీసుకున్నాను. సో అలా అయితే వెళ్తున్నాం. సో హాస్పిటల్ అయితే వచ్చేసింది. సో మీకు హాస్పిటల్ పేరు అయితే కనిపించుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ హాస్పిటల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. సో మా హస్బెండ్ వెనకాల పోవడం తప్పితే మనకి వేరే ఆప్షన్ లేదు, అంతే కదా. సో వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేను వెనకాల ఊపుకుంటూ అలా వెళ్తున్నాను అనమాట. సో హాస్పిటల్ లోపలికైతే వచ్చేసాం. సో హాస్పిటల్లో కాలు పెట్టంగానే ఆ స్మెల్ అనేది మనకి ఒక మాదిరిగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి హాస్పిటల్ స్మెల్ పడదో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం చాలా ఘోరంగా అనిపిస్తుంది సమ్టైమ్స్. ఈ హాస్పిటల్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. లిఫ్ట్ అయితే ఎక్కేసాం. సెకండ్ ఫ్లోర్లో ఉండే మా సిస్టర్ వాళ్ళు. సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. సో ఇంకా వీళ్ళని అడగడం ఎందుకులే, టైం వేస్ట్ అనేసి నేనే అలా వెతుక్కుంటూ వెళ్ళాను. నోటీస్ బోర్డులో అయితే పేరు మెన్షన్ చేశారు, జీ దివ్య చూడండి. సో అలా వెళ్తున్నాను. సో నాకైతే రైట్ సైడ్లో డోర్ కనిపించింది. మా సిస్టర్ వాళ్ళే ఉన్నారు. సో మా పిన్ని ఉన్నది. సో మా పిన్నిని చూశాను నేను. సో ఫీడింగ్ ఇస్తున్నది బేబీకి. అందుకనేసి మా ఆయన్ని కొంచెం జ్వరం తాగయ్యా, నువ్వు తొందర ఎందుకు అని చెప్పేసి బయటనే ఆగమని చెప్పాను. సో నేనైతే ముందుగా లోపలికి వెళ్ళిపోయాను. తనైతే అస్సలు షాక్, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే మా సిస్టర్కి చెప్పలేదు, మా పిన్నికి మాత్రమే చెప్పాను వస్తున్నానని. చూడండి తను షాక్ అయి చూస్తుంది. సో అలా వెళ్ళాము. సో చూడండి పాప, యాక్చువల్లీ పాప అండి. సో సి సెక్షన్ అయింది లాస్ట్ వీక్లో. చూడండి అసలు ఎంత క్యూట్గా రెడ్గా భలే ఉంది. అసలు ఎత్తుకొని గిల్లేయాలనిపించింది. కానీ చిన్న పాప కదా, మళ్ళీ నన్ను చూసి దడుచుకుంటుందిలే ఎందుకనేసి కామ్గా అయిపోయాను. చూడండి ఎలా చూస్తుందో. సో తను నా చెల్లంటే ఆబ్వియస్లీ నేను పెద్దమ్మని కదా. సో ఎవరు వీళ్ళంతా అని చూస్తుంది. తనకి ఇంకా తెలియదు కదా పెద్దమ్మని అనేసి. సో అదన్నమాట. మా పాపనైతే పిలుస్తుంటే అస్సలు రావట్లేదు చూడడానికి. తనకైతే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, బట్ కొత్త కదా. సో అందుకే దగ్గరకు అస్సలు రావట్లేదు. ఆ పాప అయితే చూడండి ఎంత క్యూట్గా ఉంది. తిను పాపని హోల్డ్ చేసింది కదా, తను మా సిస్టరు. ఇంకొకరు కనిపించారు కదా వీడియోలో. సో తను మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట. సో చూడండి మా అమ్మ స్టార్ట్ చేసేసింది ఆడదాం అనేసి, కానీ కొంచెం నర్వస్గానే ఉంది. సో పాప షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేస్తుంది, కానీ కొత్త కదా. సో ఎందుకులే రిస్క్ అనేసి, అది కూడా నిజమేనండి. మళ్ళీ ఎత్తుకోవడానికి అలా ట్రై చేసిందంటే ఇంకొదలదు, గట్టిగా పట్టుకోవాలంటది. సో ఆమె సైలెంట్గా ఉండడమే బెస్ట్ అనుకొని నేను వదిలేశాను. సో అలా కొంచెం సేపు పాప దగ్గర టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోతున్నాం. మా పాప స్టిల్ లాస్ట్ వరకు సిగ్గుపడుతూనే ఉన్నది పాపతో ఆడుకోకుండా. ఆమె అయితే చల్లగా నిద్రేసింది. వీళ్ళు ఏమైనా చేసుకొని నాకెందుకు అనేసి. సో లాస్ట్లో అయితే లాస్ట్లో వచ్చింది మా అమ్మకి నోరు, బాయ్ అని చెప్తుంది. సో అలా రిటర్న్ అయిపోయాం. సో మా సిస్టర్ పాపని బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.